హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మునక్కాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అనమాట. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. మనము మునక్కాయల్ని ఇలా నీట్గా మనం కట్ చేసి పెట్టుకొని పొట్టు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది ఆవపొడి మిక్సీలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, నిమ్మకాయ, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనం మునక్కాయలు వేయించుకోవడానికి తగినంత ఆయిల్ని కూడా వేసుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. ఎందుకంటే మనం మునక్కాయల క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ దీన్నే మనము ఈ వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం పోపు పెట్టడానికి కూడా యూస్ చేస్తాము. సో అందుకోసం నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. సో ఇవి వేగిపోయిన తర్వాత మనం ఇంకా పోపు అవి అలా చేసేసుకోవాలి. సో ముందైతే వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇలా వీటిని మనం మునక్కాయ ముక్కల్ని అన్నీ కూడా నీట్గా కడిగిన తర్వాత శుభ్రంగా తుడిచేసుకొని ఇలా తడి లేకుండా వీటిలో వేసేసుకొని ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూసినట్లుగా అన్నీ కూడా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి పచ్చివాసన పోయి కమ్మగా ఉంటాయన్నమాట. సో చూడండి, ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆయిల్ ఉంది కదా, సో దాంట్లోని కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులో కొద్దిగా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టడం అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం చల్లార పెట్టుకోవాలి. కొద్దిగా చల్లార పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనము హల్దీ కూడా వేసుకోవాలి. పసుపు, చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. మీ ఇష్టం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే కాదు, ఇందులో మనం వెల్లుల్లి రిబ్బల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దానికి బదులుగా. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 5 టేబుల్ స్పూన్ కారం యూస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మనం జీలకర్ర మెంతుల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవపొడి కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం ఇలా కలుపుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మనం రుచికి కొద్దిగా పులుపు కావాలనుకునే వాళ్ళు ఇలా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం లేకపోయినట్లయితే ఈ నిమ్మకాయ రసం అవాయిడ్ చేయొచ్చు. లేదంటే మీరు ఇష్టపడే వాళ్ళు పచ్చడి టేస్ట్ రావాలంటే ఇలా మనం నిమ్మకాయ యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.